ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం నమోదైంది. తెలుగు మూలాలున్న నిషేష్ బసవారెడ్డి అదిరే ప్రదర్శన చేశాడు. టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా అన్సీడెడ్గా బరిలో దిగిన నిషేష్ 7వ సీడ్ టేలర్ ఫ్రిడ్జ్ని ఇంటిముఖం పట్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అతడు 7-6, 7-6, 6-7, 6-1తో ఫ్రిడ్జ్ ఆట కట్టించాడు. దాదాపు 3.5 గంటలు హోరాహోరీగా సాగిన ఈ పోర్లో ఆరంభం నుంచే ఫ్రిడ్జ్కు 21 ఏళ్ల నిషేష్ గట్టి పోటీ ఇచ్చాడు. తొలి 2 సెట్లను టై బ్రేకర్లో గెలుచుకున్న అతడు 3వ సెట్లోనూ ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఫ్రిడ్జ్ పుంజుకుని టై బ్రేకర్లో సెట్ గెలిచాడు. కానీ 4వ సెట్లో ఫ్రిడ్జ్ పూర్తిగా తేలిపోయాడు. ప్రత్యర్థికి ఒకటే గేమ్ కోల్పోయిన నిషేష్ తేలిగ్గా సెట్తో పాటు మ్యాచ్ని గెలుచుకున్నాడు. మ్యాచ్లో 4 ఏసులు కొట్టిన నిషేష్ 3 సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేశాడు. అతను 51 విన్నర్లు కొట్టాడు. 5 డబుల్ ఫాల్ట్స్, 48 అనవసర తప్పిదాలు చేసిన ఫ్రిడ్జ్ ఓటమి కొని తెచ్చుకున్నాడు. 2000 ఫ్రెంచ్ ఓపెన్లో నికోలస్ కీఫెర్ను జాన్ గాంబిల్ ఓడించిన తర్వాత రోలాండ్ గారోస్లో టాప్ 10 ర్యాంక్ ఆటగాడిపై గెలిచిన అమెరికా ప్లేయర్ నిషేషే కావడం విశేషం.